హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు టుడేస్ క్లాస్. ఈరోజు క్లాసులో మోడ్ అనే దాని మీద ఇంకొక ప్రాబ్లం చేద్దాం. ప్రాబ్లం ఎక్కించుకోవాలి. ఒకసారి చూడండి, మీరు అందరూ దీన్ని లెక్క కరెక్ట్గానే చేశారండి. ఆన్సర్ వచ్చి 52 అని చెప్తున్నారు, కాదని అనట్లేదు. మీలో ఎంతమంది ఇప్పుడు నేను చేసినట్టు చేశారు అది చూడండి. అంటే స్టెప్స్ అన్నీ రాశారో చూడండి. నేను ఎలా చేస్తున్నాను ఈ లెక్కని. ప్రతి స్టెప్కి ప్రాబ్లంలో ప్రతి స్టెప్కి మార్కులు ఉంటాయండి. నేను ఇక్కడ రాసే స్టెప్స్ అన్నీ రాస్తేనే మీకు ఫుల్ మార్క్స్, అంతేగాని 52 అని ఆన్సర్ చెప్పినందువల్ల మీకు మాత్రం ఫుల్ మార్క్స్ అయితే రావు. ఈ అన్ని స్టెప్స్ ఉన్నాయో లేవో చూసుకోండి. ఏంటంటే ద మోడల్ క్లాస్ ఈజ్ 40 to 55 with the highest frequency 7. Okay, so therefore L is equal to lower limit of model class is equal to 40. F1 is equal to frequency of model class is equal to ఎంత frequency 7. F0 is equal to frequency of ఏముంటో చెప్పాలి, frequency of the class interval preceding the model class. Preceding the model class ఎంత ఉందండి అంటే 25 to 40లో ఎంత ఉంది ఫ్రీక్వెన్సీ? 3 ఉంది. F2 ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ సక్సీడింగ్ ది మోడల్ క్లాస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి దాంట్లో? 6. అదే 6. H is equal to class size. H is equal to class size is equal to ఎంతండి? 15. సో mode is equal to L plus F1 minus F0 divided by 2F1 minus F0 minus F2 into H. ఇప్పుడు L వాల్యూ ఎంత అయితే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తారు. ఎంత అది? 40 ప్లస్ F1 ఎంత ఉందండి? 7 మైనస్ F0 ఎంత అండి? 3 కదండి. F0 3 డివైడెడ్ బై 2 ఇంటూ F1 అంటే 2 ఇంటూ 7 మైనస్ F0 అంటే 3 మైనస్ F2 అంటే 6 ఇంటూ 15 క్యాలిక్యులేషన్ చేస్తే 52 ఆన్సర్. ఇలా మీరు ప్రతి స్టెప్ని ఇన్వర్డ్స్ మనం ఎలా అయితే ముందు ఎగ్జాంపుల్ ప్రాబ్లంకి రాసామో అదే విధంగా మీరు ఇలా రాస్తేనే మీకు ఈ లెక్కకి ఫుల్ మార్క్స్ వస్తాయి. అలా కాకుండా చాలామంది స్టూడెంట్స్ చేసేటువంటి మిస్టేక్ అంటే చెప్తా, ఆ మిస్టేక్ మీరు చేయొద్దు. ఆ మిస్టేక్ వాళ్ళు చేసేది ఏంటంటే ఇలా చేస్తారు చాలామంది. L ఈజ్ ఈక్వల్ టు F0 ఈజ్ ఈక్వల్ టు F1 ఈజ్ ఈక్వల్ టు F2 ఈజ్ ఈక్వల్ టు H ఈజ్ ఈక్వల్ టు అని రాస్తారు. అంటే వాల్యూ వేస్తారు, వేసి ఈ ఫార్ములా వేస్తారు, సబ్స్టిట్యూట్ చేస్తారు, 52 అని అంటారు. హాఫ్ ఆఫ్ ద మార్క్స్ పోతాయి. ఎగ్జామినేషన్ అంటే నువ్వు అక్కడ పెర్ఫామ్ చేసింది ఓన్లీ ఆన్ పేపర్ అంతే. నీ మైండ్లో ఎంత ఫాస్ట్గా క్యాలిక్యులేట్ చేసావు, ఎంత త్వరగా దీన్ని పూర్తి చేసావు అనేది నీ క్వశ్చన్ పేపర్ దిద్దే వాళ్ళకి, నీ ఆన్సర్ స్క్రిప్ట్ దిద్దే వాళ్ళకి ఏం తెలియదు కదా. నీ ఆన్సర్ స్క్రిప్ట్ దిద్దేటప్పుడు చూస్తారు వాళ్ళకి ఒక స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ అని ఇస్తారు. ఆ స్కీమ్ ఆఫ్ వాల్యుయేషన్ చూస్తారు. ఒకవేళ ఈ క్వశ్చన్ మనకి 5 మార్క్స్ అడిగితే అడగడు, ఈ క్వశ్చన్ 5 మార్క్స్ అయితే అడగడు. ఒకవేళ అడిగారు అనుకుందాం, 5 మార్క్స్ అడిగితే వాళ్ళు మార్క్స్ డివిజన్ రాస్తారు. ఎలా రాస్తారంటే ఇది రాశారా, మోడల్ క్లాస్ సెలెక్ట్ చేశారా, ఇక్కడ 1 మార్క్ ఇచ్చుకో.
ఈ టోటల్ మ్యాటర్ ఇది అంతా రాశారా, అన్నీ రాస్తే 2 మార్క్స్ ఇవ్వు. ఒకవేళ జస్ట్ LF ఇలా అని రాస్తే ½ మార్క్ ఇవ్వు. సో ఈ ఫార్ములా మనకి వేశారా, వేసినట్లయితే దీనికి 1 మార్క్ ఇవ్వు. ఎన్ని మార్క్స్ అన్నీ చూడండి, 1 + 2 3, 3 + 1 4, ఆన్సర్కి 1 మార్క్ ఇవ్వు. ఈ ఆన్సర్ చేసేటప్పుడు కూడా మీరు ఈ క్యాలిక్యులేషన్ని నోట్ లెక్క చేసేయచ్చు కాబట్టి డైరెక్ట్గా నేను ఇక్కడ 52 రాస్తున్నా. ఎప్పుడన్నా డివిజన్స్ వచ్చినాయి అనుకోండి, అంటే అంతకుముందు లెక్కలు ఇలా వచ్చింది 23/7 అని వచ్చింది అనుకోండి, ఈ పక్కన ఒక గీత కొట్టుకుని ఉంటారు కదా ఎగ్జామినేషన్ రాసేటప్పుడు 2 లైన్స్ ఉంటాయి. ఆ లైన్ రైట్ సైడ్ లైన్ కొంచెం పెద్దగా ఉంటుంది, అక్కడ వాళ్ళకి చూపించాలి దీన్ని 7, 23 అని చూపించాలి. లేదా అట్లీస్ట్ ఈ 7 ఇలా క్యాన్సిల్ చేసి ఇక్కడ 23ని క్యాన్సిల్ చేసి ఎన్నిసార్లు పోతుందో ఇక్కడన్నా చూపించాలి. ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయంటే ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ చేశారనుకోండి, మీరు ఎవరి దగ్గర కాపీ కొట్టకుండా మీరు ఓన్గా చేశారని. ఒకవేళ ఎక్కడ ఒక పాయింట్ ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పుడు చిన్నగా తప్పు ఉందనుకోండి, వాళ్ళ క్యాలిక్యులేషన్ చూసి మ్యాక్సిమం మార్క్ తీయకుండానే మార్కులు ఇస్తారు. మనకి ఎంత తెలుసు అన్నది కాదు, మనం ఎన్ని మార్కులు తెచ్చుకున్నాం అనేది లెక్క. రేపు ఏదైనా జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీకు 10th క్లాస్ అండి, ఇప్పుడు సపోజ్ 10 మెంబర్స్ వచ్చారు ఓ జాబ్ ఇంటర్వ్యూకి, అందరూ ఈక్వల్గా ఉన్నాయి మార్క్స్, అందరూ సూపర్, అందరూ ఇంటర్వ్యూ బాగా ఫేస్ చేశారు. లాస్ట్లో వచ్చి ఆఫీసర్ని అడిగారు, సార్ మేనేజర్ గారు అందరూ బాగా పెర్ఫామ్ చేశారండి, కానీ మన దగ్గర 2 పోస్టులు ఉన్నాయి, 10 మెంబర్స్ ఓకేనండి అంటారు. అంటే వాళ్ళు ఫస్ట్ ఏమంటారంటే వాళ్ళకి బ్యాక్ సైడ్ అంటే లేటెస్ట్ డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినాయి చూడండి అంటారు. అంటే ఒకళ్ళు ఏదో చదువుతారు, ఒకళ్ళు ఏదో చదువుతారు, ఇలా వచ్చినాయండి మార్కులు, అవి కూడా సమానంగానే ఉన్నాయండి, వెనక్కి వెళ్ళి అంటుంటారు. చివరికి ఫైనల్గా తీసుకునేది ఎవరినంటే 10th క్లాస్. ఇప్పుడు నేను ఏదైనా జాబ్కి ఎవరైనా పిలవాలనుకోండి, 10th క్లాస్లో 10/10 వస్తేనే మీరు అప్లై చేయండి అని పెడతాను. నాది ప్రైవేట్ కంపెనీ అయితే నా ఇష్టం, నేను రూల్ ఫ్రేమ్ చేస్తా. అప్పుడు సార్ నాకు 9.7 అండి, సారీ యూ ఆర్ నాట్ క్వాలిఫైడ్ ఈవెన్ టు ఎంటర్ మై ఆఫీస్ అంట. మీకు గేట్ పాస్ రావాలంటే 10th క్లాస్లో ఫుల్ మార్క్స్ రావాలి. ఎక్కడ పోయినాయండి మార్కులు మీకు తెలియదా? తెలుసు, అన్నీ తెలుసు, అందరికీ తెలుసు. ఎక్కడ పోతున్నాయండి మార్క్స్ అంటే మీరు ఇలా రాసే చోట టీచర్ గారు ఎవరు త్వరగా చేస్తే వాళ్ళని సభాష్ బాగా చేసామని మెచ్చుకుంటారన్న హడావుల్లో ఈ స్టెప్లు ఎగరగొట్టేసి కనుక చేసినట్లయితే అక్కడ మార్కులు పోతాయి. అంటే చేతులారా మార్కులు పోగొట్టుకున్న వాళ్ళు అయ్యే అవకాశం ఉంది. అర్థమవుతుందని చెప్పేది. కాబట్టి ఇలా రాయాలి. ఇలా ఎవరన్నా రాయలేదనుకోండి వాళ్ళు ఫిల్ చేసుకోండి. నెక్స్ట్ నేను క్లాస్ అడిగినప్పుడు మళ్ళీ ఇంకో ప్రాబ్లం ఇచ్చి దీన్ని చేయమని అన్నప్పుడు తొందరగా చేయడానికి ఎవరూ ప్రయత్నం చేయకండి. తొందరగా చేయటం మెయిన్ కాదు, అన్ని స్టెప్స్ రాసి చేయటం మెయిన్. ఇదేమీ IIT ఎగ్జామ్ కాదు, బిట్లాగా టక్కన పెట్టేసి ఆన్సర్ చూపిస్తాను. అర్థమవుతుందండి? ఎక్కడ స్టైల్ అక్కడ ఫాలో అవ్వాలి. మీరు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ IITలో ఎగ్జామినేషన్లో ఆన్సర్ చేసేటప్పుడు అక్కడ స్టైల్ వేరు, ఇది థియరిటికల్ ఎగ్జామినేషను, ఇక్కడ స్టైల్ వేరు. ఇక్కడ రాసిన దానికి మార్కులు వస్తాయి, అక్కడ నువ్వు తొందరగా చేసుకుని నువ్వు టైం మిగుల్చుకుని ఇంకొంచెం వేరే కష్టమైన బిట్టుగా ఆలోచించడానికి టైం మిగుల్చుకోవాలి. సో ప్రతి చోట ఒకే రకంగా మనం పెర్ఫామ్ చేయకూడదు, ఎక్కడ ఎలా అంటే అలా పెర్ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే ఇంటెలిజెంట్ స్టూడెంట్ అంటారు. ఏమై క్లియర్? రైట్. ఇప్పుడు నేను వచ్చిన ప్రశ్న అడుగుతాను. మనకు అసలు ఆల్రెడీ మీన్ ఉంది కదా, మీన్ అనేది ఒకటి ఉంది కదా, పద్దాక మోడ్ అవి కనుక్కోండి ఈ కనుక్కోండి ఎందుకు చెప్తున్నారు? ఏంటి అసలు ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్? మీన్కి మోడ్కి మధ్యలో ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి అని అంటే ఈ లెక్కను కనుక చూస్తే మీకు తెలిసిపోద్దండి. ఈ లెక్కను మనం ఆల్రెడీ చేసాం కదండి. అప్పుడు మీన్ ఎంత వచ్చిందో చూడండి, వాల్యూ 62 వచ్చింది కదండి. అప్పుడు మనకి ఈ వాల్యూ 62 వచ్చింది. ఇప్పుడు మోడ్ ఏమొచ్చింది మనకి 52 వచ్చింది. మీన్ యొక్క అర్థం ఏంటి అంటే అందరు పిల్లలు తెచ్చేసుకున్న మార్కులు అన్నిటినీ కలిపేసి మనం యావరేజ్గా కట్టాం మార్కులు కదండి. ఆ యావరేజ్ మార్క్ అనేది సరైన విధంగా ఆన్సర్ ఇవ్వదండి మనకి. ఉదాహరణకి సపోజ్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ నా ట్యూషన్లో 10 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎంతమంది ఉన్నారండి? 10 మెంబర్స్ ఉన్నారు ట్యూషన్లో. 10 మెంబర్స్ ఉంటే నేను అనుకున్నాను 10 మార్క్స్కి ఎగ్జామ్ పెడదాం అనుకున్నాను. వాళ్ళకి 10 మార్క్స్ ఎగ్జామినేషన్ పెట్టాను. 10 మార్క్స్ ఎగ్జామినేషన్ పెడితే 3 మార్క్స్ వచ్చినట్లయితే చాలండి పాస్ అండి అన్న. పేరెంట్ తోటి 3 మార్క్స్ వస్తే పాస్ అండి అన్న. ఏమై క్లియర్?
ముగ్గురు స్టూడెంట్స్కి 10/10 వచ్చినాయి, మిగతా 7 మెంబర్స్కి 0. ముగ్గురు స్టూడెంట్స్కి 10/10 వచ్చినాయి, మిగతా 7 మెంబర్స్కి 0 మార్క్స్ వచ్చినాయి. ఒక పేరెంట్ వచ్చి నన్ను అడిగారు, ఏమని అడిగారంటే, సార్ ఎలా ఉందండి పాస్ పర్సంటేజ్ అన్నారు. నన్ను అడిగారు అనుకో, నాకు మ్యాథ్స్ బాగా తెలుసు, అందుకని ఏం చేశానంటే, సార్ యావరేజ్గా 3 మార్క్స్ వచ్చినాయండి అన్న. అంటే దాని అర్థం ఏంటి, నేను కరెక్ట్ చెప్పానా రాంగ్ చెప్పానా? కరెక్ట్గా చెప్పింది. ముగ్గురికి 10 మార్కులు 10 మార్కులు 10 మార్కులు వచ్చినాయి, 3 10 30, అంతేనా? డివైడెడ్ బై 10, రాసుల మొత్తం పోయి రాసుల సంఖ్య కదా. సో 10 మంది పిల్లలు ఉన్నారు, మొత్తం వచ్చిన మార్కులు ఎన్ని అంటే 30 మార్కులు. సో 30 మార్కులు బై 10 మార్కులు వేసుకుంటే యావరేజ్ ఎంత వచ్చిందండి? 3 మార్క్స్ యావరేజ్ వచ్చిందండి అని పేరెంట్స్ చెప్పా. అప్పుడు పేరెంట్స్ అనుకుంటారు, ఏమనుకుంటారు, ఆహా 10 మంది పిల్లలు పాస్ అయ్యారనమాట అనుకుంటారు. నిజానికి 10 మంది పాస్ అయ్యారా? పాస్ అవ్వాలా? ఎంతమంది పాస్ అయ్యారు? ముగ్గురే పాస్ అయ్యారు కదా. ముగ్గురే పాస్ అయ్యారయ్యా అని చెప్పాలనుకోండి, ఇప్పుడు నువ్వు మోడ్ అంటే ఏంటో డెఫినేషన్. మోడ్ అంటే ఏంటండి? మోడ్ ఏది నెంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చింది, ఫ్రీక్వెన్సీ ఏది ఎక్కువ సార్లు వచ్చింది అని అనుకోండి. 0 మార్క్స్ ఎన్నిసార్లు వచ్చినాయి? ఎక్కువ సార్లు ఏది వచ్చిందో దాని మార్కులు చెప్పండి అంటున్నాను నేను. ఎక్కువ సార్లు ఏది వచ్చింది? ఎన్నిసార్లు వచ్చింది? 7 టైమ్స్ వచ్చింది. అంటే ఇప్పుడు వచ్చిన పేరెంట్ కనుక నన్ను ఇలా అడిగాడు అనుకోండి, సార్ మీరు మీన్ చెప్పారు బాగానే ఉంది, ఒకసారి మోడ్ చెప్పండి అన్నారు అనుకోండి, నేనేం చెప్తాను, సార్ మోడ్ అయితే 0 అండి అంట. అప్పుడు ఆయన ఏమంటారు అంటే, ఎక్కువ మంది పిల్లలకి మీకు 0 మార్క్స్ వచ్చినాయా మీ ట్యూషన్లో, దాన్ని దాపెట్టేసి మీరు మీన్ ఏమో 3 అని చెప్పేసి మాకు చెప్తున్నారా అంటారు. అంటే ఆలోచించండి, మీన్ వల్ల మోడ్ వల్ల దేని ఉపయోగం దానికి ఉంది. ఇప్పుడు ఈ లెక్కలో కనుక వచ్చారనుకోండి, ఈ లెక్కలో మీన్ ఏమని వస్తుంది? 62 అని వస్తుంది కదా. కానీ మోడ్ ఏమని వస్తుంది? 52. అంటే అయ్యా మీకు 62 మార్కులు వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది లేరయ్యా, మీకు ఎవరున్నారు? 52 మార్కులు వచ్చిన వాళ్ళు మీ క్లాసులో ఉన్నారు అని అర్థమవుతుంది. సో మోర్ రియలిస్టిక్ మీనింగ్కి ఈ టర్మ్స్ తీసుకెళ్తూ ఉంటాయి. మీను ఒకలాంటి ఇన్ఫర్మేషన్ ఇస్తే మోడ్ వేరొకలాంటి ఇన్ఫర్మేషన్ మనకి ఇస్తుంది. అర్థమైందా? అర్థం కాలేదా? సో ఇలాగా మనం స్టాటిస్టిక్స్లో ఒక్కొక్క టర్మ్కి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. తర్వాత ఇంకా చాలా టర్మ్స్ వస్తాయి, వాటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. థ్యాంక్ యూ.